వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఛానల్. నేను భారతి. నిన్న వీడియోలో మీకు ఐస్ కింద పఫీనెస్ అనేది వస్తుంది చాలా మందికి అని చెప్పాను. అది తగ్గడానికి హోమ్ రెమెడీ చెప్తానని చెప్పాను. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కి ఆ పఫీనెస్ కి మీకు రిడ్యూస్ అవడం కోసం అంటే గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. బెస్ట్ రెమెడీ ఇది. ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇంట్లో అందరికి గ్రీన్ టీ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా. ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా డిప్ చేయండి. డిప్ చేస్తే హాఫ్ అన్ అవర్ కి వాటర్ ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది. ఈ వాటర్ ని మనం ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకొని ఫ్రీజ్ చేస్తే ఐస్ క్యూబ్స్ అవుతాయి. ఓకే. అలాగే గ్రీన్ టీ బ్యాగ్స్ అవైలబుల్ గా లేవనుకోండి, మార్కెట్ లో మీకు విడిగా కూడా గ్రీన్ టీ పౌడర్ దొరుకుతుంది. అది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని వడకట్టి అప్పుడు ఆ వాటర్ అలా ఐస్ ట్రేలో వేసుకుంటే ఐస్ క్యూబ్స్ అవుతాయి. ఆ ఐస్ క్యూబ్స్ ఐస్ కి ఎలా అప్లై చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఐస్ క్యూబ్ ఉంది కదా, ఇలా కర్చీఫో లేకపోతే ఇలాగ క్లాత్ టిష్యూ తీసుకొని డైరెక్ట్ గా ఎప్పుడు ఐస్ పెట్టకూడదు, అది ఐస్ దగ్గర మెయిన్. అందుకే ఇలా క్లాత్ లో పెట్టి ఇట్లా చూడండి. ఎక్కడైతే పఫీనెస్ ఉంటుందో ఆ పఫీనెస్ దగ్గర ఇట్లా ఇట్లా మీరు డ్యాప్ చేసుకోవాలి, రబ్ చేయకూడదు, డ్యాప్ చేసుకోవాలి. అండ్ మీకు ఐస్ మొత్తం ఐస్ సర్కిల్ కింద బ్లాక్నెస్ అనేది ఉంటుంది. అది ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఐస్ అంతా ఇలా ఐస్ క్యూబ్ తో డ్యాప్ చేసుకోవాలి. జస్ట్ ఓకే. పఫీనెస్ దగ్గర జస్ట్ ఇలా డ్యాప్ చేసుకోవాలి. ఇలా మీరు చేయడం వల్ల గ్రాడ్యువల్ గా చేస్తూ ఉంటే మీరు రెగ్యులర్ గా చేస్తే కంపల్సరీ 1 month లోనే మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఓకేనా. అండ్ ఇంకా నాకు హోమ్ రెమెడీస్ మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకొక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను ఈరోజు మీకు. అది ఏంటంటే హెయిర్ కి స్కిన్ కి రిలేటెడ్. ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోలో మీకు ఓన్లీ స్కిన్ కి ఓన్లీ హెయిర్ కి సెపరేట్ వీడియోస్ పెట్టాను. ఈ రోజు మాత్రం హెయిర్ కి స్కిన్ కి రిలేటెడ్ గా మీకు పెట్టబోతున్నాను. అది ఏంటి, సింగిల్ ప్రోడక్ట్ తో, ఓన్లీ 1 ప్రోడక్ట్ తో మీ స్కిన్ కొన్ని ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ కంప్లీట్ గా మీకు షైనీ లుక్ కనిపిస్తుంది, గ్లో కనిపిస్తుంది స్కిన్ అంతా. అదే హెయిర్ కి వచ్చేస్తే హెయిర్ కి షాఫ్ట్ కి అండ్ స్కాల్ప్ కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఏంటి అంటే మీరు షైనీ లుక్ కనిపిస్తుంది, డ్రైనెస్ ఉన్న రఫ్నెస్ తగ్గుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. స్కిన్ కి అయితే బాడీ ఎక్స్పోజ్ ఎక్కడ అవుతుందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 2-3 minutes అలా వదిలేసి ఒక 2-3 minutes మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఆ తర్వాత గ్లో కనిపిస్తుంది. హెయిర్ కి వచ్చేసి మీరు అప్లై చేసుకున్న హాఫ్ అన్ అవర్ కి హెయిర్ వాష్ చేయండి. షాంపూ పెట్టద్దు, నార్మల్ వాష్ చేయండి. ఈ రెమెడీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు. వెరీ వెరీ గుడ్ రెమెడీ. ట్రై చేసి కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా మీకు ఏమైనా హోమ్ రెమెడీస్ కావాలి అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో తీస్తాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నన్ను ఫాలో చేయండి. నా వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.